పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీని అరికట్టొచ్చని అన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ లో జరుగుతున్న జయహో మోడీ సభలో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవన్నీ ఉన్నప్పుడు దేశానికి ఇంత మేలు జరుగుతూ ఉంటే దేశాన్ని దోచుకునే వాడి సంగతి బయటపెడుతూ ఉంటే ప్రధానమంత్రి ఈ మాత్రం కష్టపడలేమా అని ట్విట్టర్లో పెట్టారు వాళ్ళు. కొన్ని దురదృష్టకర సంఘటనలు కూడా జరిగాయి. జరగకుండా దానికోసం దాన్ని అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆ వ్యవస్థ అంతా కూడా ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు మిత్రులారా నేనేమంటున్నానంటే ఇవాళ మోడీ గారి యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే ఈ వ్యవస్థని సరిదిద్దాలని. స్వచ్ఛ భారతం అన్నాడు. వీధులు శుభ్రంగా ఉండాలా, నీ ఇళ్లు శుభ్రంగా ఉండాలా, నీ గొళ్ళు శుభ్రంగా ఉండాలా, నీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలా, నీ కడు శుభ్రంగా ఉండాలా, నీ మందిరము, నీ మసీదు, నీ గురుద్వారా, నీ చర్చి ఇవి శుభ్రంగా ఉండాలా, నీ దుకాన్ మకాన్ మందిర్ మస్జిద్ అని శుభ్రంగా ఉండాలా. దానికోసం మొదలుపెట్టాడు స్వచ్ఛ భారతం అని. దానివల్ల అందరికీ ఆరోగ్యం బాగుపడుతుంది, జబ్బులు తగ్గుతాయి, ఆరోగ్యం మీద ఖర్చు తగ్గుతుంది. రెండవది అది తను అంటే శరీరము, తనువు అంటే శరీరము సాంస్క్రిట్ తెలుగువాడు. అలాగే మనసు కూడా శుభ్రంగా ఉండాలి. మనసు శుభ్రంగా ఉండేది ఏంటి సార్ అంటే మనసు మహిళలపై దౌర్జన్యం చేయకూడదు. మనసు సరిగా ఉన్నాడు మనసు మహిళపై దౌర్జన్యం చేయగలడా? లేకపోతే పక్కన వాడిని తక్కువ కులం అని చెప్పని వాడిని తక్కువగా చూడడం. మనసు సరిగా ఉన్నవాడు అలాంటి పని చేయగలడా? నీతో పుట్టినవాడు ఎవడు, నీ పక్కన వాడు ఎవడు నీకు తెలవదు. వాడు చెప్పిందాక నీకు తెలవదు అతను పలానా కులస్తుడని. పెద్ద కులమో చిన్న కులమో అని మనసంతా వ్యాకులం చేసుకోవడం అవుతుందో ఇది మన పద్ధతి కాదు అనే విషయాన్ని తెలవడం. బేటీ బచావో బేటీ పడావో అన్నాడు. అమ్మాయి పుడితే అరే అమ్మాయి అయితే వద్దు మాకు. మొన్న కడప జిల్లాలో ఒక ఉదంతం జరిగింది రాజంపేట దగ్గర. ఒక పిల్లలు భార్యాభర్త ఇద్దరు పిల్లలు కావాలని వరుసగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి కూడా అమ్మాయి పుట్టింది. దాంతో ముందు ఒకరు, ఆ తర్వాత ఇంకొకరు, 5 మంది అమ్మాయిలా వెళ్తాం మనం ఏం చేస్తామని ఆత్మహత్య చేసుకున్నారు భర్త భార్య ఇద్దరు. పిల్లల్ని వదిలేసి వాళ్ళు చేసిన పాపానికి తప్పుకి పిల్లల్ని ఇచ్చేశారు. అది పత్రికలో వచ్చింది. ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంకా పేపర్లో కొద్దిగా హైలైట్ చేస్తే నాకు ఆ తర్వాత తెలిసింది మా అమ్మాయి వెళ్ళి ఆ 5 మంది ఆడపిల్లల్ని మేము స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున ప్రస్తుతానికి మేము వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళని నేను దత్తు తీసుకుంటున్నాను, వాళ్ళు చదువు పూర్తయి వాళ్ళ కుటుంబం స్థిరపడేంత వరకు స్వర్ణ భారత్ వాళ్ళ సంగతి చూస్తుందని. అంటే మానసిక పరిస్థితి మనసులో ఆ మార్పు రావాలి. అరే అన్యాయంగా ఆడబిడ్డ అయితే మగబిడ్డ అయితే ఒక రకంగా చూస్తే ఆడబిడ్డలే తల్లిదండ్రులను బాగా గుర్తుపెట్టుకుంటారు. మగవాళ్ళు ఏమనుకోవద్దు, అబ్బాయిలకు కూడా గుర్తుంటుంది, కానీ వాళ్ళు బయట పెట్టరు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు. అక్కడికి పోయినా అక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినా నాయన్ని మర్చిపోరు. ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా నాయన్ని మర్చిపోరు. ఆయన అంటే భర్త, నాయన అంటే తండ్రి మర్చిపోరు. అందువల్ల కానీ మనసులో అట్లా అయిపోయింది మన దేశంలో. ఆడవాళ్ళు అంటే తక్కువ, అమ్మాయి అంటే తక్కువ, అబ్బాయి అంటే చాలా ఎక్కువ అనే భావం వచ్చింది. అందుకని మానసిక పరివర్తన రావాలన్నాడు. అలాగే కొన్ని కులాలు తక్కువ అన్నారు, కొన్ని కులాలు ఎక్కువ అన్నారు. ఇది తప్పు. మధ్యలో వచ్చిన ఆలోచన. ఇప్పుడు మనందరం వచ్చే నెలలో రాబోయే రోజుల్లో మన రామచంద్రారెడ్డి గారు జిఆర్ స్వామి శిష్యుడు రాబోయే రోజుల్లో ఇక్కడ శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో దళితులకు దేవాలయ ప్రవేశం ఉండాలని 1000 సంవత్సరాల కింద చెప్పాడు. 1000 సంవత్సరాల కిందట. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి ఆలోచన మన మనసులోకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. పశు పక్షాదులు సైతం గౌరవించేట జాతి మంది. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెడతాం మనం మామూలుగా, గోవు తల్లి అని. అలాంటి దేశంలో వికృత ధోరణులు కొన్ని వచ్చే మధ్యలో అవి పోవాలా. అది మనసులో మార్పు అన్నాడు. మూడవది ధనము. ఈ ధనాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. లేకపోతే నీకు ఎప్పుడు మనసులో టెన్షన్ ఉంటుంది, రాకుతా ఉంటుంది. ఎప్పుడు వస్తారేమో వాళ్ళు వస్తారేమో బంధువులు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో లేదా ఇంకేమైనా చేస్తారేమో అని చెప్పి. నేను మొదటి రోజు చూసి ఇప్పుడు 3 రోజులు అయింది వాటికి ఇది పెట్టి. నేను ఆ రాజస్థాన్కి పోయినప్పుడు చెప్పారు సార్ జనం కంగారు పడుతున్నారు సార్, కంగారు పడుతుంది దేనికై అన్న ఈ డబ్బులు. నేను చెప్పాను ఇఫ్ యూ హ్యావ్ డోంట్ ప్యానిక్. నా మెసేజ్ అది, డోంట్ ప్యానిక్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ మనీ ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్. ఇఫ్ యూ హ్యావ్ వ్యాలిడ్ మనీ ఇట్ విల్ నాట్ బికమ్ ఇన్వాలిడ్ అని. నీ దగ్గర అసలైన డబ్బు ఉంటే అది అసలుగానే ఉండిపోతుంది, సిసలుగానే ఉండిపోద్ది. దానివల్ల నీకు ఇబ్బంది ఏమి లేదు. డిసెంబర్ 30 వరకు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి ఈ 500, 1000 రూపాయలు ఇచ్చేసి మరో డబ్బులు తీసుకోవచ్చు. నేను ఎవరేం అడగరు. ఎవరిని అడగరంటే 2,50,000 రూపాయల వరకు జమ చేసే వాళ్ళని ఎవరిని అడగరు. అంటే అర్థం వెంకయ్యనాయుడు గారు చెప్పారు కాబట్టి బ్యాంకులు వేసేద్దామని అనుకుంటే అడగతారు వాళ్ళని. 2,50,000 దాటి వాళ్ళు అందరిని అడుగుతారు నీకు ఎక్కడదయ్యా ఈ డబ్బని. సమాధానం చెప్పాలా. సమాధానం చెప్తే వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. పన్ను కట్టి ఆ డబ్బు అనుకోండి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, డ్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి, పన్ను కట్టేసి చూపించాం అనుకోండి, వాళ్ళని ఏం అడగరు. కానీ సామాన్య జనానికి ఇబ్బంది లేకపోవడం కోసం
మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. 2,50,000 రూపాయల వరకు నీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని నిన్ను అడగరు. అందువల్ల పేదవాళ్ళకి ఆడ దగ్గర అంతకన్నా ఎక్కువ డబ్బు ఉంటుందని నేను అనుకోను. కొందరు ఏమైపోవాలో వాళ్ళు అంతా అంటున్నారు. ఏమైపోతారు? 2,50,000 కన్నా డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు పేదవాళ్ళు ఎవరన్నా. ఒకటి. రెండవది, కొంతమంది ప్రచారం చేస్తున్నారు రైతులంతా కంగారు పడిపోతున్నారు. రైతులు జరగలేదని ఆత్మహత్య చేసుకుంటే ఒక పక్క కొంతమంది అని మనం చెప్తుంటే, రైతులు ఇవాళ వ్యవసాయం లాభసేటు కాలేదంటే రైతుల దగ్గర నల్ల డబ్బు ఉందా భయపడడానికి? వీళ్ళందరికీ తెరవని విషయం తెలిసి కావాలని ప్రచారం చేస్తున్న ఒక విషయం ఉంటుంది. ఏంటంటే రైతుల యొక్క ఆదాయం పైన పన్ను లేదు. దేర్ ఇస్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ద ఫార్మర్స్ ఇన్కమ్. రైతుది నాకు వ్యవసాయ ఆదాయం అని చెప్పని బ్యాంకులో వేస్తే దానిపైన పన్ను లేదు, ప్రశ్న లేదు. సో రైతులు దాంట్లో సమస్య లేదు. రైతులకు సమస్య లేకపోయా, చిన్నవాళ్ళకి సమస్య లేకపోయా, మిగతా వాళ్ళకి ఎవరికయ్యా సమస్య? వాళ్ళ సమస్య ఎవరికంటే ఆదాయం మించి ఆస్తులు కలిగి జనాన్ని కొరగొట్టి మోసగొట్టి ప్రభుత్వానికి పన్ను కట్టకుండా దాచిపెట్టి ఉన్నారే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. వాళ్ళ పట్ల మనం సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే, నేను ఈ ఉపయోగాలు ఏం చెప్తాను. ఒకటి, ఈ మన పొరుగు దేశం యొక్క కుట్ర భగ్నం అవుతుంది. 2, సమాంతర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవుతుంది. 3వది, మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. 4వది, పరిస్థితి మెరుగుపడే కొద్దీ ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది, ఇన్ఫ్లేషన్. 5వది, ధరలు తగ్గుతాయి. 6వది, భూముల యొక్క రేటు తగ్గుతాయి. ఈ పెద్ద జబ్బుది. భూమి రేటు విపరీతంగా పెంచేశారు. ఇళ్ళు రేటు పెరిగారనుకున్నారు చాలా మంది. కాదు, భూమి రేటు పెరగడం వల్ల ఇళ్ళు రేటు పెరిగింది. ఆ భూములు పెరిగిన విపరీతంగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఎంతో అసలు మామూలుగా లేనంత విలువ పెట్టేస్తున్నారు దానికి. రియల్ ఎస్టేట్ అంటారు దాన్ని, స్థిరాస్తి. ఆ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే డబ్బులు చూపించాలా, చూపించి రిజిస్టర్ చేయాలా. చూపించాలంటే అంత డబ్బులు లేవు కదా, ఆటోమేటిక్గా తగ్గుతుంది. నష్టం ఎవరికంటే కొంతమందికి నష్టం కలగదు, ఆ విధంగా స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి. కానీ ఇళ్ళు కొనుక్కునే నీకు, స్థలం కొనుక్కునే నీకు రేటు తగ్గుతుంది. అందువల్ల ఎవరు కూడా, సామాన్య జనం ఎవరు కూడా దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్కి దాని మంత్రి నేనే కదా, అర్బన్ డెవలప్మెంట్కి అనుభవంతో చెప్తున్నాను. అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వం యొక్క అధ్యయనం ప్రకారం దీని రేటు తగ్గుతాయి. తర్వాత సినిమా వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అంటున్నారు. మనం ఇక్కడ సినిమా దగ్గర ఉన్నాం, ఏం ఇబ్బంది కాదు. పేపర్ చూడండి, అడ్వర్టైజ్మెంట్ 100 కోట్లు వసూలు చేసింది, 200 కోట్లు వసూలు చేసింది, రికార్డు ఆల్ టైం కలెక్షన్, దాన్ని అధిగమించిపోయింది. ఇది మహాబలి, అది ఆబలి అని అంటున్నారు కదా. అంటే కోబలి అని వాళ్ళు వస్తారు, వచ్చి అడుగుతారయ్యా నువ్వు ట్యాక్స్ కట్టు అని. అంతే, ఏమన్నారు వాళ్ళని, ఎవరిని ఏమి చేయరు. ట్యాక్స్ కట్టమంటారు, కట్టారు కదా. దానికి సామాన్య జనానికి ఇబ్బంది ఏమి లేదు. సామాన్య జనానికి ఇబ్బంది లేదు, ఎవరికి కూడా. చిత్రరంగానికి కూడా ఇబ్బంది లేదు. పన్నులు కట్టకుండా దాచిపెట్టుకునే ప్రవృత్తిని వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది ఉంటుంది. అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య జనానికి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దీనివల్ల ఎవరికైనా మేలంటే, అందరికన్నా మేలు ఎవరికంటే, ఒకటి పేదవాళ్ళకి, రెండోది పన్ను కట్టే వాళ్ళకి. ఉద్యోగస్తులు అందరూ పన్ను కడతారు, ఎందుకంటే ప్రొఫెషనల్ అక్కడే కట్టేస్తారు, అక్కడే టీడీఎస్ తీసుకుంటారు కదా. పన్ను ఎవరైతే కడుతున్నాడో వాడు ధీమాగా ఉండవచ్చు. వాళ్ళు ఇప్పుడు దాకారే నేనేమో పన్ను కట్టాను, నేనేమో కొద్దిగా జీవన ప్రమాణం ఒక రకంగా నడుపుతున్నాను, అవతల పన్ను కట్టకుండా డబ్బు సంపాదించాను, అంతా చేస్తున్నాడు చూడు అని బాధపడుతున్నారు. వీళ్ళు ఏం చెప్పుకోలేక. వాళ్ళందరికీ కూడా ఇవాళ మనసు ఊరట ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మంచి గౌరవం కూడా వస్తుంది. అందువల్ల ట్యాక్స్ కట్టే తత్వం పెరుగుతుంది జనంలో. పన్ను కట్టదాము మనము అనే తత్వం పెరుగుతుంది. పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిన తర్వాత జనానికి పంచేందుకు, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పంచేందుకు ఆదాయం వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు వృత్తులు పంచాలని. పంచాలంటే ముందు పెంచాలి కదా. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారంటీ లేదు. పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా ఆఖరి దాకా మిగులుతుందనే గ్యారంటీలే. అందుకని ముందు పెంచాలంటే అందరూ పన్నులు కట్టాల్సిన వాళ్ళందరూ కట్టాల్సిన వాళ్ళు కడితే ఆదాయం పెరుగుతుంది. చూడండి, హైదరాబాద్కి ఇవాళ లక్కీ, హైదరాబాద్ నగరానికి అదేదో తంతే పోయి గాడిద బుట్టలో పోయేట్టుగా సామెతగా హైదరాబాద్ నగర కార్పొరేషన్కి వాళ్ళ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కట్టకుండా ఉన్న వాళ్ళు కడతా ఉన్నారు. కట్టకుండా ఉందని తెలిసి దాన్ని బట్టి అర్థమైంది కదా మనకి. పన్నులు కడితే రోడ్లు బాగా అవుతాయి, డ్రైనేజ్ వస్తుంది, కుళాయిలు వస్తాయి, నీళ్లు వస్తాయి. ఇవన్నీ కఠినా కూడా చేయకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎలక్షన్లో బుద్ధి చెప్పవచ్చు మనం వాళ్ళకి, ఎవరైతే చేయకున్నారు వాళ్ళకి. కానీ చేద్దామన్నా డబ్బులు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. కోరికలు ఉన్నాయి, రకరకాల కోరికలు, కానీ డబ్బులు లేవని. అలాంటి వాటికి ఆదాయం పెరిగేటికి అవకాశం ఉంది. పోతే ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఏర్పడిన సమస్యల గురించి మనం ఆలోచించాలి. ఏమండి, అది లేదు, ఇది లేదు, కొరత వచ్చింది, క్యూలో నిలబడ్డారు, 2 రోజులు నిలబడ్డారు, 3 రోజులు నిలబడ్డారు. కరెక్ట్. నేనేమంటానంటే, ఒక దీర్ఘకాలిక ప్రయోజనం కోసం, ఒక విప్లవాత్మకమైన యొక్క పెద్ద యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఆ యజ్ఞంలో కొంత ఇబ్బందులు తాత్కాలికంగా తప్పవు. కానీ ఎండ తగ్గుద్ది, చల్లదనం వస్తుంది. మీరు వచ్చినప్పటికి ఎండ ఉండింది ఇందాక 4 గంటకి,
మనోడు చెప్తారు, సార్ మీరు మీటింగ్ పెడితే నాయకులందరూ వేదిక మీద ఎండ తగలద్దారని చెప్పాడు ఆయన. తగలదేవయ్యా, మామూలు జనం అంతా ఎండలో ఉన్నారు కదా, మనం కూడా కొద్దిసేపు ఎండలో ఉందామని. కానీ సాయంత్రం అయింది, ఎండ పోయింది, చల్లదనం వచ్చింది. అలాగే 3 రోజులు 4 రోజులు తాత్కాలిక ఇబ్బందులున్నా ఆ తర్వాత అందరికీ స్వచ్ఛమైన జీవనం, సుఖమైన జీవనం, సంతోషమైన జీవనం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడి భారతీయులు అందరూ కూడా గర్వంగా ఈ దేశం శక్తివంతమైన దేశంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కష్టపడకుండా ఏదైనా జరగద్దు చెప్పండి. ఏదైనా చిన్న కష్టమైన ఉంటుంది కదా, ఏదో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఉండదు. ఆ చిన్న ఇబ్బందిని భరించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేను దేశ ప్రజానికానికంతా జేజేలు బలుగుతున్నాను. ఇప్పుడే ప్రధానమంత్రి గారు జపాన్ నుంచి మాట్లాడారు, ఇందాక చూసుంటారు మీరు. దేశ ప్రజలకు ఆయన అమోఘమైన తెలివితేటలకు, ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి, నిజాయితీకి ఆయన జేజేలు పలికాడు. మీరు ఎంత ఇబ్బందులు వస్తున్నా, కష్టాలు వస్తున్నా మీరు బాధపడకుండా నిలబడి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మంచిది అంటున్నారంటే మీ అందరికీ, మన దేశ ప్రజలకు మనం జేజేలు పలకాల్సిన అవసరం అవుతుందని సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. ఎవరికైతే కాస్త నష్టం వస్తుందో అక్రమంగా సంపాదించిన వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళు ప్రచారాలు చేస్తారు, వాళ్ళు అట్ట అయిపోయిందంట, ఇట్ట అయిపోయిందంట అని ప్రచారం. నేనేమంటానంటే ప్రచార ప్రసార సాధనాల నుంచి, పత్రిక నుంచి అందరినీ కోరేది ఒకటే, ముందు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని దేశ ప్రజలకు చెప్పండి, దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని వివరించండి. ఆ తర్వాత ఆ ప్రక్రియలో ఉన్నట్టే చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా హైలైట్ చేయండి. దాచిపెట్టమని నేను చెప్పను. క్యూ పెద్దగా ఉంటే క్యూ వేయొద్దు, క్యూ లేదని రాయమని చెప్తామా? అట్లా అడగడం. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లకాయలు కావాలన్నా కూడా కొంత కష్టం ఉంది. పిల్లలు ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మహా సంతోషంగా ఉంటుంది. ఆ మధ్యలో కొంత కష్టం ఉంటుంది కదా. అలాగే ఈ కొత్త ప్రక్రియకు మారుతున్నప్పుడు, ఇలాంటి యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో తాత్కాలికమైన కొన్ని ఇబ్బందులు వస్తాయి. పాకిస్తాన్ యొక్క పీచ మనసాల మన సైన్యం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. కొందరు ఒక వీర సైనికుడు దెబ్బతిన్నాడు. కానీ పాకిస్తాన్ కొంత గుణపాఠం వచ్చేందుకు అవకాశం ఏర్పడింది. ఏదైనా సరే మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత తాత్కాలికంగా మార్పుకు సమయం పడుతుంది. ఈ దేశంలో 80,000 బ్యాంకు బ్రాంచులు ఉన్నాయి. దేశంలో 80,000 సుమారు 82,000 బ్యాంక్ బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 82,000 బ్యాంక్ బ్రాంచ్లన్నిటికీ ఒకేసారి మార్చిన డబ్బు పంపించడం సాధ్యమా? ఏమైనా చేసేకూడదా అంటే అదేం మిషన్ కాదు, లేదా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. అట్లాంటి అటు రావడానికి చేయొచ్చు. ఎప్పుడు వాళ్ళందరికీ తెలియజెప్తే వాళ్ళందరికీ తెలియజేయకపోనుకోండి, ఇంకా డబ్బులు ఉంటాయి, సర్వీస్ ఉంటారు కదా అందరూ కూడా. సీక్రసీ దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రహస్యాన్ని మెయింటైన్ చేయాలా. రహస్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ రోజులు 3 రోజులు 4 రోజులు ముందుగానే మీరు డబ్బులు పంపించేస్తే అనుమానం వస్తుంది, ఎందుకు వస్తున్నాయి డబ్బులు, సంగతి ఏందని. నేను చిన్న విషయం చెప్తా మీకు. ఈ మొదలుపెట్టిన తర్వాత ఇంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని మాకు తెలిసింది. టోల్ గేటు 2 రోజులు టోల్ గేట్ కట్టబడేదా అన్నారు. ఫార్మసీ మందుల షాపుల్లో పాత దాన్ని తీసుకోండి అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత ఖర్చులు అవుతున్నాయి అని అంటే పాత దాంతో ఇది చేసుకోమన్నారు. అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు అడిగారు, మాకు కూడా ఇవ్వండి సార్, మేము కూడా ఎక్కడ అని అంటే అడిగిన వాళ్ళు ఒక ఆయన వాళ్ళు ఉదయం చెప్తున్నాడు నాకు, అన్నా మేము ముందు రోజు అడిగాము కానీ మరుసటి రోజుకు తర్వాత తెలిసింది మాకు ఏంటంటే ఆ రోజు రాత్రి చాలా మంది వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైనా మీకు ఇట్లా అవకాశం ఉంది కదా, మాది ఎంత ఉందో 10, 15 మీరు ఎక్కడో రాసేసేయండి, ఆ తర్వాత కొంత మాకు ఇద్దరు అని చెప్పి అడుగుతున్నారని చెప్పి. ఇవన్నీ అడ్డ మార్గాలు కనిపెట్టేదానికి కొంత సిద్ధంగా ఉంటారు, మార్చుకునే దానికోసం. అందుకని వీలైనంత తప్పనిసరి తిరుపతి దేవస్థానం ఈవో ఫోన్ చేశాడు నాకు, జనం చాలా పెద్ద వ్యక్తులు వచ్చున్నారండి, ప్రయాణికులంతా కూడా. నేను చెప్పాను, దేవుడి పేరు చెప్పండి, ఒకరోజు అందరికి భోజనం పెట్టండి ఫ్రీగా, ఏమవుద్ది దానికి? ఏం 500 నోటు పడలే, 1000 రూపాయల నోటు పడలే, ఏటీఎం పడలే, శుభ్రంగా భోజనం పడ్డా అందరికి దేవుడి పేరుతో. ఒకరోజు రూములు కావాలంటే ఇబ్బంది లేకుండా చూడండి, రైల్వే రిజర్వేషన్లు దానికి కూడా ఏర్పాటు చేస్తుంది. ఏదైతే ప్రభుత్వం దృష్టికి వస్తుందో వాటన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం కనుక్కుంటుంది. ఒక మహత్తర యజ్ఞం జరుగుతున్నప్పుడు, ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొన్ని చిన్న అడ్డంకులు ఉంటాయి. ఇదంతా మిషన్తో కూడుకుంది. ఆ మిషన్లో పెట్టేటప్పుడు కూడా మిషన్ మీరు ఎలక్ట్రానిక్ టైప్, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఫోన్ టచ్ స్క్రీన్ లాంటిది, ఆ టచ్ అయినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ ఉన్నవాడికి మాత్రమే, పాస్వర్డ్ ఐడెంటిటీ ఉన్నవాడికి పనిచేస్తుంది, మిగతా వాడికి చేయదు. ఏటీఎంలో కూడా ఏ సెక్యూరిటీ మెజర్స్తో ఇంతకుముందు నోట్లు ఉన్నాయో ఆ నోట్లు మాత్రమే ఏటీఎం స్వీకరిస్తుంది. ఏదంటే దాంట్లో పెట్టేస్తాను కుక్కేస్తానంటే కుదరదు. అది అవి మార్చడం, ఆ సీరియల్స్, ఆ సెక్యూరిటీ మెజర్స్, ఏటీఎం రీప్లేస్ చేయడం 4 రోజులు 5 రోజులు టైం పడుతుంది. అందుకని కొంత ఆలస్యమైంది కొన్ని దగ్గర ఏటీఎంలో పెట్టడం, అంతేగాని వేరే ఉద్దేశం కూడా కాదు. రహస్యంగా కొంత సమయాన్ని, తక్కువ సమయం ఇవ్వడం. రెండవది దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ అంటారు వాటిని, అక్కడి నుంచి రిజర్వ్ బ్యాంక్ వాటిని 4,000 క్యాష్ చెస్ట్లు ఉన్నాయి దేశంలో రిజర్వ్ బ్యాంక్, వాటన్నిటిని నింపే కార్యక్రమం, వాటిని కూడా అకస్మాత్తుగా నింపే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత మరి ఏమైనా పూర్తిగా రహస్యంగా ఉంచారంటే అది కూడా కాదు.
ఏంటంటే బ్యాంకులు ఇబ్బంది అన్నారు, సెలవు రోజు అయినా శనివారం ఆదివారం పనిచేస్తుంది అన్నారు. అసాధారణ నిర్ణయం అది. రెండవది మన యొక్క ఈ టైమింగ్స్ కావాలంటే వాటిని కూడా మార్చారు. మూడవది ముందు 2000 అన్నారు, తర్వాత 4000 అన్నారు, ఆ తర్వాత ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు అన్నారు. ఐదవది మీకు 30 డిసెంబర్ దాకా ఉంది. మన దేశంలో ఒక అలవాటు, ఏదన్నా అంటే వెంటనే కంగారు పడిపోవడం. కొంతమంది ఉప్పుకుంటున్నారు ఈ మధ్య, ఏదంటే ఉప్పు అయిపోద్ది అంటే ఉప్పు అయిపోద్ది, ఉప్పు ఆడైపోద్ది బాబు, ఉప్పు ఆడైపోద్ది. అదొక పుకారు, ఉప్పు అంతా పోతుంది, ఉప్పు బ్యాగ్ దాని మీద ఎంఆర్పి రేటు కూడా వేసి ఉంటుంది. ఉప్పు ఏ విధమైన ఎక్క ఆ ఉప్పు పేరుతో నిప్పు పెట్టవద్దు దయచేసి. నేను మిత్రులు ఎవరైతే వాళ్ళంతా సృష్టిస్తున్నారో వాళ్ళంతా చెప్తున్నాను. ఉప్పు గురించి కూడా ఇవన్నీ పుకారు విని జనం పరిగెత్తారు. ఒక్కోసారి దేవస్థానంలో చూడండి, మనం వెనకబడిపోయి దర్శనం కాదేమో దేవుడిని పోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంటాం. దేవస్థానాల్లో కొంతమంది వెనకబడితే మనకు దర్శనం దొరకదని నెట్టుకొని దేవుడి దగ్గర పోతుంటాం. అలా కొంత సమాజం యొక్క ప్రవృత్తిలో కూడా కొంత మార్పు రావాల్సి ఉంది. కంగారు పడవద్దు. ఇందాక ఆర్థిక మంత్రి గారు చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ఇచ్చింది, నా దగ్గర ఉంది. రిజర్వ్ బ్యాంక్ చెప్పింది తగినంత డబ్బు బ్యాంకుల్లో ఉంది, కంగారు పడబాకండి. మార్చుకోవడం 2 రోజులే కాదు, 3 రోజులే కాదు, 50 రోజులు టైం ఉంది మార్చుకోవడానికి. కంగారు పడకండి. మీ డబ్బుని ఇవాళ కాబట్టి వచ్చే వారం మార్చుకోవచ్చు. అందరూ పోయి ఒకే రోజు నిలబడాలంటే ఫిజికల్ గా బ్యాంక్ కూడా పనిచేసేవాడు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకు కూడా ఉండే చేతికి సామర్థ్యం తెలిసిందే కదా, దాన్ని బట్టే కదా చేయగలరు. ఎవరన్నా కూడా మిషన్ ఆటోమేటిక్ గా నొక్కితే జై పాతాల భైరవ ఉంటే దరుడాన్ని కోరిక ఏమంటే మాయబదారు లాగా ఘటోత్కచన ముందు వచ్చేసి అన్నిటికీ చేరు అటు రావు కదా మామూలుగా. దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 82,000 బ్యాంకు బ్రాంచ్లు ఉన్నాయి, 15,000 జనాభాకు ఒక బ్రాంచ్ ఉంది. దాని ప్రకారం వాడు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు సెక్యూరిటీ ఫీచర్స్ కోసమని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏటీఎంని ఫిలప్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుంది. ఛానళ్ల ద్వారా, పత్రికల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ దేశంలో జరిగిన ఈ మార్పుల గురించి అంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు ఎవరికైనా కార్డు ఉంటే ఆ కార్డుని ఇప్పుడు మామూలుగానే మీరు తీసుకోవచ్చు. దానికేం వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఒకటి అడుగుతున్నారు, ఇదంతా ఎంత కరెక్టే సార్, అసలు బ్యాంకులో అకౌంట్ ఎక్కడ సార్ అని. అది పాత మాట. మేము మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఒకరోజు చెప్పారంటే, మనం దేశంలో అందరికీ ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెట్టాలన్నాడు. అంటే బ్యాంకుల్లో అందరినీ బ్యాంక్ అకౌంట్ జమ చేయించాలని. జమ చేయండి, ఓకే సార్ బ్రహ్మాండంగా ఉంది, మంచి ఐడియా చేసేద్దామన్నా నేను. ఎంత టైం పడుతుందంటే 5 ఏళ్ళలో చేసేద్దామన్నా నేను. ఆయన 5 ఏళ్ళు అన్నాడు. 58 ఏళ్ళలో గాంధీ 5 ఏళ్ళు చేస్తే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి సార్ అన్నా నేను. నో, సంవత్సరంలో అప్పుడు పూర్తి కావాలన్నాడు. అనగానే మంత్రులందరూ ఒకరు చూస్తున్నారు. కానీ ప్రధానమంత్రి కదా చెప్పాడు ఆయన. కానీ మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ చెప్పిన 14 నెలలకి 16 నెలల లోపల దేశంలో 25,43,00,000 మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు జనధన యోజన పేరుతో. సో ఇవాళ 130 కోట్ల జనాభా దేశం ఉంది సుమారుగా. ఒక కుటుంబంలో 5 మంది ఉంటారు. అంటే ఆల్మోస్ట్ ఎవరి 1/4 మొత్తం అంతా కూడా ఆ దేశంలో ఉంటే 85% పర్సన్స్కి అంతా కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయినాయి. బ్యాంక్ ఉంది, చెక్ బుక్ ఉంది, లేదా డబ్బు ఉంటే. లేకపోతే మనం చేయలేమనుకోండి. డబ్బు లేనప్పుడు ఈ సమస్య లేదు. అప్పుడు డబ్బు లేని వాళ్ళకి క్యూ నిలబడ్డారా, లేకపోతే అక్కడ నిలబడ్డారా, ఇక్కడ నిలబడ్డా సమస్య లేదు. ఇది మారుతుందా మారుతాదని కంగారు లేదు. వాడికి ఏమంది పాపం, అసలు ఉంటే కదా పోయేదానికి అని చెప్పి వాడు గమ్ముకున్నాడు. అవతల వాళ్ళు పోతుంది, మోసం చేసిన వాడు మంచిది జరిగింది, దేవుడు మంచి పని చేశాడు అనుకుంటున్నాడు. మోడీ గారిని వాళ్ళ ఇంటింట్లో దేశం అంతా ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఈ మోసగాళ్ళ సంగతి తేల్చాడు. ఈ